నెయ్యిని బయటకు తీయాలి అంటే ఒక పాలును కాచి అగ్ని సంస్కారం చేసి పాలును కాచి కాచగా పైన పడినటువంటి మేగడను తీసి ఆ మేగడకి కవ్వము అనేటువంటి సంస్కారం చేస్తే వచ్చేటువంటి వెన్నని ఆ వెన్న మళ్ళీ చిట్ట చివరిగా అగ్నికి తోర్పిడిచి సంస్కారం చేస్తే ఎలా అయితే పాలు నుండి పెరుగు నుండి వెన్నలాగా నెయ్యి ఎలా చిట్ట చివరికి వచ్చిందో జీవుడి లోపల ఉన్నటువంటి పాపాలనేటువంటి దాన్ని ఏదైతే ఉందో దాన్ని బయట పెట్టి తన మోక్ష మార్గము నెయ్యిలాగా మారాలి మనం. అందుకనే నెయ్యికి చలనం ఉండదు, నెయ్యి ఎప్పుడు పాడైపోవడం ఉండదు. చూడండి, పాలు పాడైపోతాయి కొంతసేపు ఉంటే కాచకపోతే, కానీ దానికి అగ్నే తోడుండాలి. పాలు వేరేగా కాస్తామా? ఇప్పుడు వేరే విషయంలో వేరే కాలుస్తాం. కరెంట్ కుక్కర్లు వచ్చేసి రకరకాలు వచ్చి ఎలక్ట్రికల్ కుక్కర్లు వచ్చి, కానీ పూర్వం ఏం చేశారు? కట్టెలు పెట్టి ఆ అగ్నిని తోర్పడి చేస్తే అగ్ని వల్ల వేడి చేస్తేనే పాలు కొంతసేపటి వరకు విరగకుండా ఉండేవి, పాడైపోకుండా ఉండేవి. ఆ పాడైపోకుండా పాలు కూడా ఎంతసేపు ఉండేవి? పెరుగు అనేటువంటి తోడుని ఏర్పాటు చేస్తే మరుసటి రోజు పెరుగులా మారేది. ఆ పెరుగు కూడా 1 రోజు 2 రోజులు, మళ్ళీ తర్వాత దాంట్లో ఉన్న జీవం పోతుంది కదా. కానీ ఆ పెరుగులో కూడా ఉన్నటువంటి ఏదైతే ఉందో జీవం బయటకు తీయాలి అంటే వెన్న తీయాలి. వెన్న తీయాలంటే ఏం చేయాలి? కవ్వంతో చిలకాలి. చిలకడం అంటే కృషి అంటే ప్రయత్నం అంటే ఇప్పుడు భగవంతుడు మనకు కనపడాలంటే ఎంతసేపు నామాన్ని స్మరిస్తూ ఉండేటువంటి ప్రయత్నం చేస్తేనే అదిగో అగ్నిహోత్రంలో ఉన్నట్టు అమ్మవారు మనకు వస్తుందంటే వచ్చి కనపడదండి, ఆవిడ ఇచ్చే ఫలితం కనబడుతుంది. కాబట్టి ఆ కృషి ప్రయత్నం అనేటువంటిది కవ్వంలా చిలకాలి. అది ఎంతసేపు చిలకాలి? 10 నిమిషాలు చిలికిన తర్వాత చేయి నొప్పులు పెట్టి ఆపేరకు వెళ్ళబడుతుందా? పడదు. వెన్న పడేదాకా చిలుగుతూనే ఉండాలి. అలాగ పరమాత్మ కృప మన మీద పడేంత వరకు స్మరిస్తూనే ఉండాలి, పూజిస్తూనే ఉండాలి, అర్చిస్తూనే ఉండాలి, భజన చేస్తూనే ఉండాలి. అలా వెన్న పడిన తర్వాత చిట్ట చివరికి మళ్ళీ అగ్ని పెట్టాలి. అగ్ని సంస్కారం వల్లే నెయ్యి తయారవుతుంది. అంటే అగ్ని ప్రధానమైనటువంటిది జీవుడికి. అగ్నిహోత్రుడికి ఈ జీవుడికి దేహానికి దగ్గర సంబంధం ఉంది. ఇప్పుడు మీకు అర్థమైందా? మనిషి పుట్టగానే జాతక సంస్కారము అని చేస్తాం. మీ ఇళ్లలో లేదు కానీ ఆచారం, మా ఇళ్లలో కానీ ఒక శిశువు కానీ పుట్టినట్లయితే పుట్టిన వెంటనే ఏం చేస్తారు కదా, అగ్నిహోత్రంలో దర్భబల్ల కాల్చి ఆ దర్భబల్ల కాల్చినటువంటిది నాలికి సంస్కారం చేస్తాడు. అంటే వాడు వాక్ శుద్ధి బాగుండాలి. ఆ నాలిక మీద ఎవరుంటుంది? సరస్వతి ఐం బీజం ఉంటుంది. ఐం బీజం ఎవరు? సమస్తమైనటువంటి మూల ప్రతిరూపాన్ని మంచిని పలికేటువంటి వాగ్దేవత. అలాగే ఆ అగ్ని నుండి శంఖము చక్రం అనేటువంటి దాన్ని కాల్చి భుజస్కంధాల మీద వేయడం జరుగుతుంది. దాన్నే శంకు చక్ర ధారణ అంటాడు. వాడికి మోక్షం వస్తుంది అక్కడి నుంచి. కాబట్టి అలాగా అగ్నికి జాతక సంస్కారం అనేటువంటి ప్రారంభమయ్యి చిట్ట చివరికి పిండ ప్రదానానికి ముందు జరిగే సంస్కారం వరకు అగ్నియే తోడుంటుంది జీవుడికి. కాబట్టి అగ్ని యొక్క సంస్కారం వల్ల జీవుడికి మోక్షం వస్తుంది. కాబట్టి మనందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కలగడం కోసం ఈ రోజు అమావాస్య రోజు నాడు, ఆదివారం రోజు నాడు చండీ హోమం జరుపుకున్నాం. మళ్ళీ ప్రతి సంవత్సరం ఇలా చేసుకుంటే ఉన్నాం. మళ్ళీ సంవత్సరానికి ఇంకెంత అత్యుతమైనటువంటి మంచి విశేషమైనటువంటి చండీ కన్నా ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి ఒక ఆవిడ ఉంది. ఎవరు? ప్రత్యంగిర. ఒక్కడే కాదు, భైరవి, కాళి. ఇప్పుడు ఎలా అయితే లక్ష్మి, సరస్వతి, దుర్గా కలిస్తే చండీ అయింది, ఈ చండీ స్వరూపంలో ఉన్నటువంటి శక్తి ప్రత్యంగర, భైరవి, కాళి అనేటువంటి అమ్మవారిని కూడా కలుపుకుని వచ్చే సంవత్సరం ఎక్కువ మంది దంపతులతో ఎక్కువగా మనం హోమండాలు కూడా దాని ప్రమాణ సంఖ్యలో వేసుకుని జరుపుకుందాం. అలాగే ఈ యొక్క హనుమగిరి మీద ఉన్నటువంటి హనుమంతుడు కూడా, మన ఆంజనేయ కూడా చాలా శక్తివంతుడు, మనందరికీ తెలిసిందే కదా. హనుమంతుడు ఎక్కడున్నా శక్తివంతుడే, మన హనుమగిరి అని కాదు. కాబట్టి మన దగ్గర ఉండడం మనకి ఆనందకరం. కాబట్టి హనుమంతుడిని పూజించడం వల్ల శని దోషాలు పోతాయని ఒక శాస్త్రం. ఏనాడు శని దోషాలు ఉన్నటువంటి వాళ్ళు, శని దిశ నడుస్తున్నటువంటి వాళ్ళు, ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నటువంటి వారు, అపమృత్యు గండ దోషాలతో ఉన్నటువంటి వారు శనిని హనుమంతుడిని పూజించడం వల్ల శని దోషాలు పోతాయి, ఆరోగ్యం కలుగుతుంది. ఎప్పటికీ ఈ రోజుకి కూడా మధురగిరి పర్వతం అంటే హిమాలయాలలో ఎప్పటికీ కూడా ఆంజనేయ వారు జీవంతో ఉన్నారు. మనందరికీ తెలుసుగా, ఇంకా బ్రతికే ఉన్నాడు ఆయన. ఆయన ఇంకా అవతారాన్ని ముగించలే. ఎక్కడున్నాడు? హిమాలయ పర్వతాల్లో ఉన్నాడు.
ఈ రోజు మనం ఇలా మాట్లాడుకుంటున్నామంటే ఆయన గురించి మాటలు వింటూనే ఉంటాడు. ఎక్కడో చోటన ఏ చెట్టు మొదల్లోనో ఎక్కడి నుంచో మన కంటికి కనపడితే మీరు ఉండరు, నేను ఉన్నది వేరే విషయం. నిజంగా ఆంజనేయ వృత్తి ఉంటామా దెబ్బకి ఇక్కడి నుంచి ఇలా పరిగెడతాం. నిజంగా ఆంజనేయ గడికి కనపడతాం. కానీ వాయుముఖేన అగ్నిముఖేన జలముఖేన చెప్తుంది. పరమాత్మ ఏ రూపంలో ఉంటారు అంటే అది వస్తే గాలి రూపంలో వస్తాట, జలముఖే అంటే వరుణదేవ రూపంలో వస్తాడు, లేదంటే అగ్ని రూపంలో వస్తాట. ఇవి స్వామివారిలో వచ్చేటువంటి కనబడేటువంటి నిదర్శనాలు. అటువంటి హనుమంతుడి వారి యొక్క సమక్షంలో దివ్యక్షేత్రమైనటువంటి హనుమగిరి పర్వతంలో మనమందరము ఈరోజు చండీ హోమం చేసుకున్న యజమానులే కాకుండా చూసేటువంటి భక్తులందరికీ కూడా చండీ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణమైనటువంటి లభించాలని చిట్ట చివరిగా మహాపూర్ణాహుతి ఇది ప్రధానం. మీరు ఎక్కడైనా హోమాలు జరిగినప్పుడు 3 రోజులు 5 రోజులు కార్యక్రమాలు జరిగినప్పుడు 3 రోజులు వెళ్ళకపోయినా 5 రోజులు వెళ్ళకపోయినా చిట్ట చివరి రోజు పూర్ణాహుతి రోజు వెళ్ళాలండి. వెళ్తే చాలు. ఎందుకంటే పరిపూర్ణమైన పూర్ణ ఫలితం వస్తుంది. గచ్చ సురశ్రేష్ఠ ఆపత్ సంహారకారక అని చెప్తుంది వేదం. ఎక్కడి నుంచి అయితే అమ్మవారిని పిలిచామో, ఏ మణిదీపంలో ఉందో అమ్మవారు, ఆ మణిదీపం నుండి వైకుంఠ కైలాసాలన్నీ దాటి సప్తలోకాలు దాటి భూలోకంలో ఇదిగో వెళ్ళగలేరు గ్రామంలో ఈ హనుమగిరి పైన స్వామివారికి సన్నిధానంలో అగ్నిహోత్రుల్లోకి ఎలా అయితే పిలిచామో సురశ్రేష్ఠ ఆపత్ సంహారకారక మళ్ళీ ఈవిని అక్కడ పంపించేటువంటి ప్రక్రియనే మహాపూర్ణాహుతి. అంటే అమ్మవారిని గౌరవంగా పిలిచాం, కూర్చోబెట్టాం, పువ్వులు ఇచ్చాం, పుష్పాలు ఇచ్చాం, గంధం ఇచ్చాం, ధూపం ఇచ్చాం, సుగంధ పరిమళమైనటువంటి ద్రవ్యాలు. మీ అందరూ కూడా సుగంధ ద్రవ్యాలు వేశారుగా. చాలా పరిమళమైన ద్రవ్యాలు, ఔషధులు ఆయనకి ఎంతో ఇష్టం. మనకి ఆహారం ఎలా ముఖ్యమో దేవతలకు అంత ఇష్టం సుగంధ ద్రవ్యాలు. ఆ సుగంధ ద్రవ్యాలు ఇచ్చి ఆహారం కింద ఆవిడ్ని పూజించాం, మంత్రాల ద్వారా స్తుతించాం, ప్రార్థించాం. చిట్ట చివరికి ఏం చేయాలి, మళ్ళీ అమ్మ నీ స్థానానికి నువ్వు వెళ్ళు. ఇప్పుడు మనం అందరం మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం భోజనం చేసిన తర్వాత. అలాగే అమ్మవారికి యథాస్థానాన్ని పంపించే ప్రక్రియ మహాపూర్ణాది. పూర్ణాది ఒకటి చూస్తే చాలట పూర్ణ ఫలితం వస్తుందని శాస్త్రం. కాబట్టి మహాపూర్ణాది కార్యక్రమం జరుగుతుంది. బయట ఉన్నటువంటి భక్తులు యజమాని దంపతులు అందరూ కూడా చక్కగా లేచి నిలబడి మీ దగ్గర మిగిలినటువంటి శేష ద్రవ్యము 3 దోసులతో పట్టుకొని 3వసారి అందులో వేసేయాలి. నేను చెప్పినట్టుగా చెప్పండి. అనేనా మయా కృతేన సర్వాత్మగా కరిష్యమానః ఏతత్ కర్మణి చండీ పరదేవత అనుగ్రహ సిద్ధ్యర్థం చండీ పరదేవత యథాస్థాన ప్రవేశన ప్రయోగ పూర్వక సర్వహోమ క్రియ పరిసమ అవాప్యర్థం మహాపూర్ణాహృతి ఆహృతిం సమర్పయామి. వేసేసేయండి. ఈసారి 3 సార్లు కింద 2 సార్లకి మొత్తం వేసేసేయండి. 3వసారి మొత్తం వేసేసేయండి. వంశీ ఆగచ్చయ్యా. హాల్ అయిపోయిందండి. ఆ కవల పక్కన పెట్టేసేయండి. యజమానులందరూ తాగిచ్చారా? పూర్ణాదు తాగిచ్చారు అందరికీ కూడా. మగవారందరూ ఒక చోటకు వచ్చేసేయండి. మగవారి చేతికి ఇచ్చేసే పూర్ణాద్రవ్యం. ఆంటీ మీరు ఎటు వచ్చింది ఇలా వచ్చి అయ్యా మగవారందరూ కూడా ఒక చోటుకి రావాలి. మీరు అలా పక్కన నుంచి ఉండి ఆయన చీపుడు. నాన్న మగవారందరికీ కూడా పూర్ణాది మూట ద్రవ్యాలు ఇచ్చేసేయండి. పూర్ణా ద్రవ్యాలు మగవారందరూ ఎదురు ఇచ్చేసేయండి. ఆడవారు అలా పక్కన నుంచి నమస్కారం చేసుకోండి. నానా అలా పూర్ణ ఓం సప్తదే అగ్నే సవిర సప్తదే సప్తదావ ప్రియాణి సప్తత్వ సప్తత్వాయేన సప్తయాయేన ప్రస్వాగదేన ఓం తతనాయకారష్ట ప్రదేన పూర్ణమావదంజ విమలస स्वाहा। बोलो दुर्गा भवानी माता की
దూరంగా నుంచోండి అందరూ కూడా. పూర్ణాది ముహూర్త సుముహూర్త కాలే సూర్యాధీన అగ్నిహోత్రికి దూరంగా నుంచండి. అగ్ని జ్వాల బాగా వస్తుంది. అగ్నిహోత్రికి యజమానులు కొంచెం దూరంగా నుంచోవాలి. సమంగాం పరిహర్ అభిషాకుతేన సమాదిత్యేవ సమర్పణే సరేంద్రేణ విష్ణుర్దేవేంత దేవ్యం నమో గచ్చత స్వాహా. ఓం ఇంద్రాయ माता महारानी की माता महारानी की పుష్పలు భూతిస్పాదేత పుష్పం ఎక్కడికక్కడ తీసేసే పుష్పం. ఏ ముగ్గులో తీస్తే విడదర్పుందా అక్కడ విడదర్పు सर्वयज्ञकृतं भवेत् अग्निमार्तयोद्धोतिः బస్సులో చాలా మంది ఉన్నారు. కృష్ణ మొత్తం తీసేసాయి. కుస్తీ తీసుకో, దాంట్లో చాలా ఉంటాయి. కుసలు తీసుకో ఎక్కువ. నాలుగు దర్భలు కట్టు ఉండాలి చూడు. ఇక్కడ ముందు ఉన్నంత వరకు తీసి ముందు యజమాని పెట్టి చెప్తాను. మిగతా తర్వాత ఇద్దాం వాళ్ళకి. నమస్కారం చేసుకొని చెప్పండి. స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం బలం శ్రియం ఆయుష్ ఆరోగ్యం దేహమే హవ్యవాహన శ్రియం దేహమే హవ్యవాహన. ఓం నమ ఇతి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుతాసన యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజయాచ భగవాన్ శ్రీ యజ్ఞపురుష శ్రీమన్నారాయణ చరణార్పణమస్తు. సర్వం శ్రీ యజ్ఞేశ్వర అర్పణమస్తు. అందరూ కూడా అక్షతలు వేదిక దగ్గర విడిచిపెట్టేసండి. నాన్న భక్తుల్ని యజమాని దంపతుల్ని నన్ను ఎవరు చూడకపోయినా పర్వాలే. కృష్ణమ్మ గారు చూడలేదు అనుకో మన తాంబూలం రాదు. ఇప్పుడు ఆవిడ దగ్గర అయితే తాంబూలం రావాలి మనకి. ఎవడికి గట్టిగా చేయండి రోయ్ ఆశీర్వచన. మాకు నేను ఈవిడే మా పని అయిపోతుంది. ఈవిడి పని మాకు మీతో పని లేదు. మాకు ఈవిడితో పని ఇప్పుడు. సర్వం శ్రీ యజ్ఞేశ్వర అర్పణమస్తు. ఒకసారి యజమాని దంపతులందరూ కూడా కొంచెం దూరంగా ఉండండి. నాన్న బలిహారం వేసేయండి. అక్కడ ఇద్దరు తీసుకో. అమ్మా మీరు ఇస్తారా? ఆవిడ బదులు ఆవిడ ఇచ్చేస్తారంటే 50,000 చూడండి. చిన్న తూర్పు ఆకలేసి ముందు తూర్పు ఆకలేసి ఇది దైవప్రాచ్యం అంతే. వెళ్ళు. ఇంద్రాయ నమః ఇమం బలం దదామి. అగ్నయే నమః ఇమం నారికేళ బలం దదామి. యమాయ నమః ఇమం నారికేళ బలం దదామి. శ్రుతయే నమః ఇమం నారికేళ బలం దదామి. వరుణాయ నమః ఇమం రక్తాన్న బలం దదామి. వాయవే నమః ఇమం రక్తాన్న బలం దదామి. కుబేరాయ నమః ఇమం రక్తాన్న బలం దదామి. ఈశానాయ నమః ఇమం నారికేళ బలం రక్తాన్న బలం దదామి. 9వది ఈశాన్యంలో సర్వభూతాలకి. ఏ భూత ప్రచరంతే దివానక్తం బలమిచ్చంత ప్రేష్యాః
దేవేభ్యో నాగేభ్యో సర్వభూతేభ్యో నమః ఇమం రక్తాన్న బలిం దధామి. కోష్మాండ బలి ఇచ్చేసండి. ఋతుత్సవంలో వెళ్ళిపోవాలి. కోష్మాండ బలి ముందు, అది బూడిద కుమ్మడికే ముందు. నువ్వేంటి నేను ఇస్తా. అయ్యా కొద్దిగా ఈ ఎదరెవరు ఉండకండి, అటు ఇటు తప్పుకోండి. అటు కర్పూరం కావాలా? ఉందా? కర్పూరం పెట్టుకో. ఇది పట్టుకో స్వామి. ఆ ఎదురుగుండా ఎవరు ఉండకండి, అటు ఇటు రండి. పక్కి ఆ గుమ్మడికి ఎదురుగుండా ఎవరు ఉండకండి, అటు ఇటు రండి. జయా శేఖరం తీసి అఘోరేభ్య ఘోర ఘోరేభ్య ఘోర ఘోర పదేభ్యః సర్వేభ్యః సర్వేభ్యో నమస్తేస్తు. రుద్రరూపేభ్యః ఇమం కోష్పాండ బలిం దదామి. కొట్టుకోసప్ప చాలు చెప్పి అది తీసుకో. ఏ భూతా ప్రజరంతి దివానట్టం బలిమిచ్చంతి ప్రేష్యాః తేభ్యో బలిం పుష్టివతిం దదామి. పుష్టి దదాతు భూతేభ్యో దేవేభ్యో నాగేభ్యో ఇమం కోష్మాండ బలిం దధామి. గౌరవ దుర్గా భవాని మాతాకి. ఇలా వచ్చేసి మీ కూర్చు, మీ చెంబు, ఆ ఋతుక్షాములు మీ కూర్చ, మీ చెంబు, మీ శ్రూము, మీ పాత్రలు, ఆ భస్మం తీసుకుని లోపలికి వెళ్ళిపోండి. నానా మైక్ ఎలక్ట్రిషన్ 5 సెకండ్లో నీ మైక్ నువ్వు లోపల పెట్టాలి. నీ మైక్ తీసుకుని వెళ్ళిపో. యజమాని దంపతులందరూ కూడా 3 సార్లు ప్రదక్షిణ చేసి లోపలికి వచ్చేసేయండి. యాజమాన్య దంపతులు ప్రదక్షిణ చేసిన తర్వాత చివరిలో అక్కడికి యాజమాన్య దంపతులు ప్రదక్షిణ చేసిన తర్వాత భక్తులందరూ కూడా ప్రదక్షిణ చేసి లోపల రావచ్చండి. స్వామివారికి ఆరతులు ప్రదక్షిణ చేసి వస్తే ఇస్తారు. చివరిని ఇస్తా అందరికి ఇస్తా ఒక నిమిషం. అరే నాన్న భస్మం లోపల పట్టుకెళ్ళిపో. వాసు భస్మం లోపల పట్టుకెళ్ళిపోయావా? అమ్మా సేవకులు రావాలి. ఇలాగా ఈ డబ్బు లోపల తీసుకురండి. సేవకులు అందరూ కొబ్బరికాయ డబ్బు లోపల తీసుకురండి. రేపు అక్కడ యజమాని కూర్చొని ఎందుకు తీసుకురావాలి. అక్కడి నుంచి పట్టాలు తీసుకురావాలి.